చంద్రకుమార్ గారు చాలాసేపటి నుంచి అడుగుతున్నారు. చంద్రకుమార్ గారు, ఒకటి ఇప్పుడు బేసిక్ క్వశ్చన్, రెండు క్వశ్చన్స్ ఇటువైపు నుంచి వస్తుంది, అంటే ఆపోజిట్ మావోయిస్ట్ వైపు నుంచి వస్తుంది. ఒకటి, మానవ హక్కులు అన్నవి అందరికీ ఉంటాయా, మనుషులకు మాత్రమే ఉంటాయి కదా, అవతల వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నప్పుడు ఒక హక్కు అంటేనే అర్థం అంటే కాదు. రెండో వైపు నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా, హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఇది అడుగుతున్నా. ఒకటి, కోదండరాం గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనప్పుడు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలని. కానీ ఇప్పుడు గ్రే హౌండ్స్ పోలీసులు కానీ లేకపోతే మావోయిస్టులు ఇద్దరు ఎదురుపడ్డప్పుడు ఈ కాలు మీద మాత్రమే కాలుస్తా అనడం అది సాధ్యం అవుతుందా? అక్కడ ఎన్కౌంటర్ స్పాట్కి వెళ్ళినప్పుడు ప్రాణాలు పోతాయి కదా అవతల. ఇప్పుడు అది కరెక్టే, నిజానికి లొంగ తీసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడైనా ఫస్ట్ కాలు మీద కాల్చాలి. కానీ ఆ ఎన్కౌంటర్ స్పాట్కి వెళ్ళినప్పుడు ప్రాణాలు సాక్రిఫైస్ చేసి గ్రౌండ్ పోలీసులు కేవలం కాలు మీద మాత్రమే కాల్చడం సాధ్యం అవుతుందా? వాళ్ళైనా మావోయిస్టులు ఎదురు కాల్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరండి. ఇప్పుడున్న పరిస్థితి అంటే మనం ఇప్పటికైనా కానీ వాస్తవంలో జీవించాలా, వాస్తవాన్ని చూడాలా, ఓపెన్ ఐస్ తో చూడాలా. మనం ఏదో పాత భావాలు మనసులో పెట్టుకొని ఆ భావాలకు అనుగుణంగా మాట్లాడితే ఎప్పటికీ మనం న్యాయం చేయలేము, ఎవరికి న్యాయం చేయలేము. వితౌట్ ప్రిజుడీస్ ఉండాలా. ఎనీ జడ్జ్ ఆల్సో ఎనీ బడీ షుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజుడీస్. ఈ రోజు పరిస్థితి ఏంటిది? ఈ రోజు పరిస్థితి ఏంటంటే, మేము ఆయుధాలు కింద పెట్టాము, మేము ఆయుధాలు వాడడం లేదు అని వాళ్ళు దాదాపు 2 months బ్యాక్ డిక్లేర్ చేశారు. చెప్పారా సార్? ఆయుధాలు పక్కన పెడతామని చెప్పారా? చెప్పారు. మేము సీజ్ ఫైర్ పాటిస్తున్నామని చెప్పారు. లెటర్ ఇచ్చారు. 4 letters వచ్చినాయి. అన్ని పత్రికలు వచ్చినాయి, మా పత్రికలు వచ్చినాయి లెటర్స్ అన్ని కూడా. మేము ఆయుధాలు వాడము అని చెప్పారు. మేము ఆయుధాలు వాడము అని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏం చెయ్యాలి? వాళ్ళు ఏమన్నారంటే, మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము. మేము అంటే వాళ్ళు చెప్పలేదు. ఫస్ట్ మేము ఒక రిక్వెస్ట్ చేసినాం. ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినాము, మావోయిస్టుని రిక్వెస్ట్. ఏమని చేసినాము? అయ్యా, ఇట్లా మీరు చంపుకోవడం బాగలేదు, పోలీసులు కూడా చనిపోతున్నారు, వాళ్ళు మనుషులే, వాళ్ళకు తల్లిదండ్రి అందరు ఉంటారు, ఒక ఆదివాసులు కూడా చనిపోతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మీరు వాళ్ళు చర్చలు జరిపి మీరు ఈ యొక్క పోరాటాన్ని విరమించండి. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ మేము అది కూడా చెప్పినాం. మేమేం చెప్పినామంటే, మీరు చర్చలు జరపండి ప్రభుత్వంతో అని అంటే, వాళ్ళేం చెప్పారు? మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము, అంతవరకు మేము ఆయుధాలు వాడము అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఆయుధాలు వాడము అని వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలా అంటే, మళ్ళీ పాత కథనాన్ని కొనసాగించాలా అంటే, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చనిపోవాలా, అక్కడ పోలీసులు చనిపోవాలా, ఇక్కడ మావోయిస్టులు కానీ ఆదివాసీ వాళ్ళు కూడా చనిపోవాలా అంటే, ఒక మనుషులు చనిపోవడం మనకు సంతోషమా? ఒక శవం మీద పడి తల్లిదండ్రులు ఏడిస్తే మనకు ఆనందం కలుగుతుందా? అందులో అదొక విజయమా? అలా చేసిన వాళ్ళకి ఏతుందో మనం వాళ్ళ హీరోలుగా మనం పొగడాలా? ఎవరు హత్య చేసినా తప్పే. నేను 1976 నుంచి ప్రతి హత్యను మేము వ్యతిరేకం చేసుకుంటూ వచ్చినాం. ప్రతి హత్యను వ్యతిరేకం చేసుకుంటూ వచ్చినాము. అది వేరే సబ్జెక్ట్ దాని లోపల ఇవే. కాబట్టి ఏతుందో అది విషయం వేరే. ఒక్క నిమిషం, మురళీధర్ గారు ఏమనంటే అభివృద్ధి అని అంటున్నారు. ఒకటే ప్రశ్న, అయ్యా, భారతదేశం మొత్తంలో మావోయిస్టులు లేరు, చాలా ప్రాంతాల్లో మావోయిస్టులు లేరు. అక్కడ ఆదివాసీలకు మీరు ఎన్ని స్కూల్ కట్టించారు? అక్కడ ఆదివాసీలకు మీరు ఎన్ని హాస్పిటల్ కట్టించారు? వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరిచారా? వాళ్ళకైతే పేసా యాక్ట్ ప్రకారంగా లేదా రెగ్యులేషన్ 1/70 ప్రకారంగా ఇవాళ ఆదివాసీల భూములు ఆదివాసీలకు ఉన్నాయా? లేకుంటే అక్కడ నాన్ ట్రైబల్స్ అందరు వెళ్ళి బిల్డింగులు కట్టుకొని, ఫ్యాక్టరీలు కట్టుకొని అక్కడ నానా రకాల చేస్తున్నారా? ఇది ఒకసారి మీరు సర్వే చేయండి దయచేసి. లీగల్ బ్యాటిల్ చేయండి. లీగల్ బ్యాటిల్ చేద్దాం మనం. లీగల్ బ్యాటిల్ చేయాలా? మేము అదే చెప్తున్నాం. లీగల్ బ్యాటిల్ చేయాల్సిందే. లీగల్ బ్యాటిల్ ఇప్పుడు చట్టంలో చాలా ఉందండి. దయచేసి ఒకసారి మీరు ఆర్టికల్ 37, 38 చదవండి. 38, 39 ఏమిటిది? సంపద కొద్ది మంది దగ్గర పోగుపడద్దు. అందులో సంపద కొద్ది మంది దగ్గర పోగుపడద్దు. ఇది మనకు ఆర్టికల్ 38 and 39 చెప్తున్నది. ఒక్క నిమిషం వినండి. రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఉచిత ప్రాథమిక విద్య అందరికి అందించాలా అని చెప్తున్నది. ఇంకోటి ఏం చెప్తున్నది? వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నది రాజ్యాంగం ఇందులో. ఇవాళ మేము దయచేసి మీతో ఏం చెప్తున్నామనంటే, ఎందుకు ఉచిత వైద్యం దగ్గర కనీసం మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ యూనివర్సిటీలు పెంచుతున్నారు? ఉచిత వైద్యం దగ్గర ఈ ఉచిత ప్రభుత్వ ఆసుపత్రుల్ని పక్కన పెట్టేసి కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎట్లా చేస్తున్నారు? అది పేదవాడికి ఎంత బాగా డైవర్ట్ చేస్తున్నారు అంటే, రాజ్యాంగమే చెప్తున్నాం.
పోరాడతాం మనం. అయ్యా మేము రాజ్యాంగమే చెప్తున్నాం. వాస్తవాలే ఇది. మేము కూడా అవన్నీ గురించి వరీడు. మీరు ఒక్కరే కాదు, మీరు ఒక్కరే కాదు వరీడు. ఇక్కడ కాదు, ఇది కాదు. ఇప్పుడు నక్సలిజం జవాబు అతనికి చెప్పండి. నక్సలిజం జవాబా? నక్సలిజం జవాబా? నక్సలిజం జవాబని నేను చెప్తానేమండి. నక్సలిజం జవాబని నేను చెప్తాను. మీరు అర్థం చేసుకోండి. ధోరణి అట్టనే ఉంది. మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి. వదిలిపెట్టి ఇది అర్థం చేసుకుంటున్నాం. మరి మీ బాధ ఏందో అర్థం చేసుకుంటున్నాం. ఆ ఇష్యూస్ లో మేమున్నాం, మేము పోరాడుతున్నాం. మీరు అర్థం చేసుకోండి. అయ్యా మీరే చెప్పారు 70 లక్షలు 80 లక్షల బ్లాక్ మనీ ఉందని. ఎంత బ్లాక్ మనీ బయటకు వచ్చింది? ఎంత మనీ బ్లాక్ మనీ బయటకు వచ్చింది? మీరే చెప్పారు ఆస్తులు కొద్ది మంది దగ్గర పోగుపడద్దని. ఇవాళ ఎవరు కొంత ప్రపంచ ధనం అది కాదు. విషయం ఏంటంటే డెమోక్రటిక్ గా మనం పరిష్కారం చేయాలా? డెమోక్రటిక్ గా మనం రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పాటించాలా? రాజ్యాంగాన్ని పాటిస్తానంటే ఇంత పాటించాలని అంటారు. ఎవరైనా పాటించాలని అంటారు. కూడా చెప్పండి సార్. మీరే ఈ మాట నక్సలైట్లు కూడా చెప్పండి. మీరే చెప్పారు. అదే అడుగుతున్నాం. ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహారం ఇస్తున్నామంటే 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నట్లు. ఇవాళ హైదరాబాద్ లో ఒక్క నిమిషం ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి యూపీ నుంచి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి బీహార్ నుంచి 300 రూపాయలకు వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ 400 రూపాయలు పనిచేస్తున్నారు. అక్కడ ఎంత పేదలు సాల్వాజూడు దెబ్బకు నాకు 1,00,000 మంది వలస వచ్చారు. ఎవడు అడగాలి వాళ్ళని? మాటలు మాట్లాడతారు. అది ఏంటి మీరు ఇంత అసహనంగా మాట్లాడుతున్నారు ఏంటి మురళీ మనోహర్ గారు? ఒక మీరు 1,00,000 మంది ఆదివాసీలు మురళీ మనోహర్ గారికి చెప్పాల్సింది ఏంటంటే ఒక డెమోక్రటిక్ డిబేట్ జరగాలి కదా ఒక ఇష్యూ మీద. ఎందుకు ఇంత అసహనం? మేమేమంటున్నాం, ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చెప్తున్నాం. అది మ్యాండేటరీ. అది మ్యాండేటరీ. నక్సలైట్లకు ఈ మాట చెప్పండి ప్రభాకర్ గారు. మేము అదే అంటున్నాం. కూడా మ్యాండేటరీ. అది నక్సలైట్లకు కూడా ఇదే మాట చెప్పండి. మాకు అంతే చెప్పండి చాలు. నక్సలైట్లకు కూడా చెప్పండి ప్రభాకర్. ఈ విషయం మాకు చెప్పినట్టు నక్సలైట్లకు కూడా చెప్పండి. 100% చెప్తున్నాం. రాజ్యాంగం ప్రకారం ఒక్కటే ఒక విషయం భరత్ గారు, తెలంగాణ లోపల 5వ షెడ్యూల్ కింద దాదాపు 5 జిల్లాలు ఉన్నాయండి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ లోపల ఒక పార్ట్. 12.5 లక్షల హెక్టార్ల భూమి పోడు దున్నుకుంటున్నారు గత 4 దశాబ్దాలుగా ప్రజలు అని చెప్పేసి అని గత ప్రభుత్వమే గుర్తించింది. కానీ ఇప్పటి వరకు ఆ పోడు దున్నుకుంటున్న రైతులకు 3 లక్షల హెక్టార్లకు కూడా పట్టాలు ఇవ్వలేదు. ఇవాళ రాజ్యాంగం 1959 యాక్ట్ రెగ్యులేషన్, ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? 2006 రైట్స్ ఆఫ్ ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏం చెప్తున్నది? దాన్ని అమలు చేసేసి ఒక భూమి సమస్యను పరిష్కరించమని అంటే, భూమి సమస్యను పరిష్కరించడం ద్వారా ఆర్థిక రాజకీయ అసమానతలను తొలగించమని అంటే ఇవాళ మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని నక్సలైట్లు వస్తే ఆ 2 ఎకరాలు కూడా వాళ్ళ దగ్గర ఉండదు. మొత్తం ప్రభుత్వ భూమి అవుతుంది ప్రభాకర్ జీ. నక్సలైట్లు వస్తే ఆ 1 ఎకరం 2 ఎకరాలు కూడా వాళ్ళ దగ్గర ఉండదు. మొత్తం ప్రభుత్వ భూమి అవుతుంది. మొత్తం నేషనలైజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నారు ఈ సిద్ధాంతాలు మీరు? వాళ్ళు అధికారంలోకి వస్తే అని నేను మాట్లాడతలేనండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయాలని అడుగుతున్నాం. 5 సంవత్సరాల తర్వాత 48.5 కోట్ల కార్మికులకు కనీస వేతనాల చట్టం ఎంతమందికి అమలు చేసిందో చెప్పగలుగుతారా మురళీ మనోహర్ గారు? అంటే ఒక నిమిషం ప్రభాకర్ గారు కనీస మీరు చెప్తున్న వాటన్నిటికీ తుపాకీ పట్టుకుని చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు. వాటిని ఫైట్ చేయండి. సమస్యలు చాలా ఉంటాయి, ఎవరు సాటిస్ఫై కారు. అది పరిష్కారం అని మేము అనడం లేదు. దానికి తుపాకీ పట్టుకుని ఇష్యూస్ లో మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాం రండి. కానీ అది పరిష్కారం అని ఎంత చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఎంత చేసినా సరే ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అమలు చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలకు ఉన్నది కదా. అదే ఆ మాటలు సమస్యలు రైజ్ చేయాలంటే నేపాల్లో